వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. చెన్నైకి చెందిన నాజ్ ఉమ్రా సర్వీస్ అధినేత జాఫర్ అంటే నెల్లూరు చెందిన సుమారు ఒక పెద్ద సంఖ్యలోనే 1,80,00,000 రూపాయలు వసూలు చేశాడు. ఎందుకంటే ఉమ్రాకు పంపిస్తామని, అంటే ముస్లిమ్స్కు పవిత్రమైన ఇది ఆరాధించే వాళ్ళు నమ్మకము. ఉమ్రాకి వెళితే చాలా పుణ్యమని కూడా భావిస్తారు. అప్పులు సప్పులు చేసి మొత్తం తెచ్చి అతని చేతులు పెట్టి చివరకు చేతులెత్తాడు. సుమారు 1 సంవత్సరం కిందట పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తే పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అతనికి మొత్తం 1,80,00,000 రూపాయలకు సంబంధించి అందరికీ చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ చెక్కులు మొత్తం బౌన్స్ అవడంతో మొత్తం బాధితులు మొత్తం ఎస్పీని కలవడానికి ప్రస్తుతము నెల్లూరు ఎస్పీ కార్యాలయానికి వద్ద చేరి ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళంతా మాట్లాడేందుకు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఆ చెక్కులు ఎప్పుడు బౌన్స్ అయినాయి, మొత్తం ఎంతమంది? అందరికీ నమస్కారం. మేము దాదాపుగా 183 మంది అందరం కలుసుకొని ఆ పవిత్ర యాత్రకి వెళ్దాం అనుకొని, మక్కా మదీనా యాత్రకి వెళ్దాం అనుకొని తలా 55,000 లెక్కన చెన్నైకి చెందిన సయ్యద్ జాఫర్ అనే నాజ్ ఉమ్రా సర్వీస్ అతను ఇతను ఎలా పరిచయం అయ్యాడంటే, ఇక్కడ ఒక మౌలానా ద్వారా మనకు పరిచయం అయ్యాడు. ఆయన పేరు జబ్బార్ మౌలానా. ఆయన ద్వారా పరిచయం అయ్యాడు. నమ్మబలికి మా మసీదులోనే కూర్చొని మాట్లాడాడు. మేము ఖచ్చితంగా 4-5 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాము, తీసుకెళ్తున్నాము, పుణ్యం కోసం చేస్తున్నాం అన్నాడు. 55,000 లెక్కన కట్టించుకున్నాడు 183 మంది దగ్గర. ఆ తర్వాత చెప్పబెట్టకుండా ఉడాయించేశాడు. మనం ఆఫీసు కాడికి వెళ్ళి చూస్తే ఆఫీసు మూసేసి ఉంది. ఇంక 2 ఆఫీసులు అతనికి 2 ఆఫీసుల కాడికి వెళ్ళాము. 2 ఆఫీసులు కూడా మూసేసి ఉన్నాయి. ఆ తర్వాత మనం ఎస్పీ గారిని ఆ రోజు మనం ఆశ్రయించడం జరిగింది. కనీసం 1 సంవత్సరం క్రితం, అంటే 1వ నెల 20వ తేదీ 25వ సంవత్సరంలో మనం సార్ని కలిసాము, మేడంతో కలిసాము. ఆ రోజు మాకు న్యాయం చెప్పి మనం అంతా గోడు వేసుకున్నాము. అందరూ కలుసుకొని ఇటు ఎమ్మెల్యే గారు కూడా సహకరించారు, పోలీస్ శాఖ కూడా మాకు సహకరించింది. అందరు కలుసుకొని అతన్ని పట్టుకొచ్చేసి 2 నెలలు 3 నెలల దాకా జైల్లో పెట్టారు. ఆ తర్వాత 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత అతను బెయిల్ మీద బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత మా డబ్బులు మందలేసి మేము అడిగాం. నిలదీసినప్పుడు ఏం చేశాడంటే, మీ డబ్బులు ₹1 కూడా ఎక్కడ పోదు, మేము ఏజెన్సీలో కట్టున్నాం, వచ్చేస్తాయి అన్నాడు. ఆ తర్వాత చెక్కులు ఇచ్చాడు మాకు. మేము నమ్మబోయేటప్పటికి చెక్కులు ఇచ్చాడు. ఆ చెక్కు మేము ఏం చేసాము, బ్యాంకులో వేసాము. అవి బౌన్స్ అయిపోయినాయి. దాదాపుగా 2 నెలల క్రితం జరిగింది ఇది. చెక్కు బౌన్స్ అయిపోయినాయి. మేము చెక్ బౌన్స్ కేసు మళ్ళీ వేసాము. 5th టౌన్లో మరియు ఇట్లాగే 4th టౌన్లో కూడా వేసాము. ఆ వేసిన తర్వాత ఈ 17 ఏప్రిల్కి హియరింగ్ అని చెప్పేసి వచ్చి ఉంది, విచారణ జరగద్దని చెప్పారు. కానీ మేము అడిగేది, మేము కోరుకునేది, ఎందుకంటే దీంట్లో అమౌంట్ కట్టినోళ్ళు చాలా పేదోళ్ళు ఉన్నారు, బీడీ కార్మికులు ఉన్నారు, అట్లాగే జీవితాంతం పాచి పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ యొక్క పవిత్ర మక్కా చూడాలని, మదీనా చూడాలని చెప్పి అందరూ తహతలాడుతుంటారు. జీవితంలో ఒకసారి చూడాలని, మా పాప పుణ్యాలు మేము అక్కడ చెప్పుకోవాలని చెప్పేసి, మేము భగవంతుడితో చెప్పుకోవాలని చెప్పేసి మేము ఇది కట్టాము. కానీ అతను మా అందరికీ మోసం చేశాడు. ఒకటి కాదు, దాదాపుగా 183 మందికి మోసం చేశాడు. 1 కోటి చిల్లర అమౌంట్ అది వచ్చేసింది. ఆ తర్వాత రియాల్ ఇస్తానని చెప్పేసి, ఇక్కడ డబ్బు అక్కడ చెల్లవు కాబట్టి అవి కూడా ఒక 8 లక్షల చిల్లర అది కూడా కట్టించుకున్నాడు. అవి డబ్బులు కూడా కొట్టేశాడు. మేము ఒకటే అడిగేది, అతన్ని లోపల పెట్టడం, అతన్ని కొట్టడం అది కాదు, మా డబ్బులు మాకు ఇప్పించని చెప్పి మేము కోరుతాం. అధికారులతో అయితే ఒకవేళ ఇక్కడ కానీ మనకు న్యాయం జరగకపోతే మేము ముఖ్యమంత్రి దగ్గర కూడా కార్యాలయం ముందు కూడా కూర్చోవాలని చెప్పి మేము అనుకుంటున్నాము. కాబట్టి అధికారులకు మాకు వినిపించేది ఒకటే, మాకు న్యాయం చేయండి, మా పేదవాళ్ళకి మా డబ్బులు మాకు ఇప్పించండి, అంతే. ఓకే సార్, నమస్తే, ఉంటానండి. ఇది అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం, కేవలం ఇక్కడ మగవారు మాత్రమే వచ్చి ఉన్నారు. చాలామంది మహిళలు కూడా ఉన్నారు, చాలామంది అనారోగ్యంతో ఉన్నారు. వాళ్ళంతా బీడి చుట్టుకొని, అదేవిధంగా కూలీ నాలి పనులు చేసి, అంటే కష్టపడి పని చేస్తే ఆ యాత్రకు అయితే పవిత్ర యాత్రకి వెళ్తే పుణ్యం వస్తుందని భావిస్తారో దానికి కష్టపడి డబ్బులు ఇచ్చారు. అయితే
ముస్లింలు అంటే అంటే అల్లా ఇల్లు అంటే మసీదు అనుకోవచ్చు. ఆ మసీదులో కూర్చొని ఆ మాయగాడు వీళ్ళందరికీ మాయ మాటలు చెప్పి 1,80,00,000 రూపాయలు అంటే 183 మంది వద్ద వసూలు చేసి మొత్తం ఉడాయించాడు. మళ్ళీ చెక్కుల రూపంలో కూడా ఈరోజు మోసం చేశారు. అయితే చెప్పండి, మళ్ళీ ఇప్పుడు ఎస్పీని కలుస్తారు. ఒకవేళ మళ్ళీ న్యాయం జరగకుంటే మీరు అమరావతి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా కంప్లైంట్ చేయాలంటున్నారు. అసలు మీ ప్రణాళిక ఇలా ముందుకు నమస్కారాలు సార్ అందరికీ. ఈ విధంగా మా పేద ముస్లింలందరినీ కూడా అన్యాయం చేసి నానా విధాలకు హింసిస్తూ అతను డబ్బు పలుకుబడితో రాజకీయ పలుకుబడితో తప్పించుకు తిరుగుతున్నాడు. మా పెద్దసారి చెప్పినట్టు ఇంతవరకు మేమేమి అతని మీద యాక్షన్ కానీ దేనికి కానీ మేమేమీ కోరడం లేదు. మా డబ్బులు మాకు ఇప్పించి మమ్మల్ని దీంట్లో విముక్తి చేస్తే సంతోషిస్తాము. ఇదే విషయం మీద ఎస్పీ గారిని కలుస్తున్నాము. ఎస్పీ గారు దీని మీద చర్యలు తీసుకుపోతే మేమందరం కలిసి అమరావతిలో పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చోవడం గ్యారెంటీగా తెలుపుకుంటున్నాం. మాకు చాలా సహాయం చేయవలసిందిగా మీ అందరి ద్వారా విన్నపం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే మొత్తం ఈరోజు ఎస్పీని కలవడానికి గ్రీవెన్స్కి రావడం జరిగింది. అయితే ఎస్పీని కలుస్తాము, ఎస్పీ గారు ఏం చెప్తారో ఒకసారి చూసి తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలుస్తామంటూ కూడా వీళ్ళంతా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.